హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చిన్న బతుకమ్మ రోజు దుర్గమ్మతను పెట్టిన రోజు వీడియో షేర్ చేసిన. ఇదైతే ఇంకా మిగతా 3 రోజుల వీడియోని అయితే కొంచెం తీసిన. సో ఇది సెకండ్ రోజు అన్నమాట. ఇంట్లో దీపం అయితే పెట్టేసినాం. పెట్టి దానిమ్మకాయ అయితే నైవేద్యం పెట్టినాం. ఆ రోజు ఏం చేయలేదు. సో టెంపుల్ దగ్గరికి కలశం, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, మంగళహారతి, పువ్వులు, ఈ కండువ ఇవన్నీ తీసుకెళ్ళాలి. ఎందుకంటే పంచలోహ విగ్రహం పెట్టినాం కాబట్టి కుంకుమ అభిషేకం చేస్తున్నారు రోజు. సో అందుకని చెప్పి ఇక లేడీసే కండువ వేసుకొని అయితే పూజ చేస్తున్నాం. చూసారు కదా, మేమైతే మార్నింగ్ 7:30కి వెళ్ళి అమ్మవారిని మొత్తం అలంకరించినాం అన్నమాట. చీర కట్టి నగలు పెట్టి. సో రోజు మేమే రెడీ చేస్తామన్నమాట. ఎవరు వీలైతే వాళ్ళు వచ్చి రెడీ చేస్తారు. సో మేమందరం ఈరోజు అయితే రెడీ చేసినాం. రెడీ చేసిన తర్వాత అయ్యగారు 9కి వస్తా అన్నాడు. కాకపోతే లేట్ అయిందన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ పంచలోహ విగ్రహం అక్కడ లైన్గా కూర్చొని ఫస్ట్ గణపతి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారి పూజ, అష్టోత్తరాలు ఇవన్నీ అయితే చదువుతాడు అన్నమాట. సో అందుకని చెప్పి చూసారు కదా, ఇట్లా లైన్గా ఒకరు ఎదురుగా ఒకరం కూర్చొని కుంకుమ పూజ, అమ్మవారి అలంకరణ ఇవన్నీ చేసే వరకు 2 గంటలు పడుతుందన్నమాట రోజు. సో అందుకని చెప్పి నేనైతే పొద్దున సాయంత్రం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. కానీ పొద్దుననేమో మంగళహారతి తీసుకొని కొబ్బరికాయ గిన్నె తీసుకొని వెళ్తున్నా. సాయంత్రం వట్టిగానే వెళ్తున్నాం పూజ దగ్గరికి. చూసారు కదా, మీరు కూడా మీ విలేజ్లో టెంపుల్ దగ్గరికి వెళ్తున్నారా లేదో వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, అక్షంతలు, పూలు, పసుపు, కుంకుమ, గంధం. మెయిన్ కుంకుమ చాలా ఉండాలి కుంకుమార్చనకు. సో అందుకని చెప్పి కుంకుమనైతే అందరూ ఒకే రకం కుంకుమ తీసుకెళ్తే ఆ పంచలోహ విగ్రహానికి అభిషేకం చేసిన తర్వాత లాస్ట్ రోజు అయితే కుంకుమ అందరికీ పంచుతారట. సో ఇది ఈవినింగ్ ఫ్రెండ్స్, చీకటి అదే సాయంత్రం 7కి వస్తాండు అయ్యగారు. ఈ 7కి వచ్చినప్పుడు తీసిన వీడియో. నైట్ అయితే కొంచెం మంది వస్తున్నారు. సో చూసారు కదా, మేమే వెళ్ళినాం. ఇదేమో థర్డ్ రోజు తీసిన వీడియో. ఇంకా దీపం అయితే పెట్టలేదు ఆ రోజు, అన్నపూర్ణదేవి. సో నేను బెల్లన్నంగిన ప్రసాదం చేస్తున్నాం. ఆయననైతే ఇంట్లో దీపం పెడతాను అన్నాడు. సో అందుకని చెప్పి నేనైతే ప్రసాదం చేసి అక్కడికి తీసుకుపోవడానికి రెడీగా పెట్టుకొని నేనైతే రెడీ అయ్యి మళ్ళీ మంగళారతి అవన్నీ రెడీ పెట్టుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాం మళ్ళీ అమ్మవారిని అలంకరణ చేయడానికి. సో ఫైనల్గా అమ్మవారికి ఎల్లో అండ్ పింక్ అయితే చీర కట్టిన తర్వాత ఇప్పుడు నెయిల్ పాలిష్, గంధం, కుంకుమ అవన్నీ అయితే పెడుతున్నాం. పూజ చేసేటప్పుడు అందుతలేదన్నమాట అందరికీ. సో అందుకని చెప్పి మేము ముందే బొట్టు గిన గంధం గిన పెట్టి అమ్మవారిని అలంకరణ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు నేనైతే నెయిల్ పాలిష్ అయితే పెడుతున్నాను అన్నమాట. నిమ్మకాయల దండ వేసిర్రు ఫస్ట్ రోజు, మళ్ళా పూల దండ, మళ్ళా 10 రూపాయల ఉంటాయి కదా, 10 రూపాయలు 20 రూపాయల చిల్లర మాల లెక్కేసిల్లు అన్నమాట. సో దండమాల, గాజుల మాల ఇవన్నీ వేసినాం. అసలు ప్రతిదీ వీడియో తీయలేకపోతున్నాం. అసలు ఈ అమ్మవారిని రెడీ చేసి పూజ చేసి వెళ్ళే వరకే 12 అట్లా అవుతుందన్నమాట. సో చూసారు కదా, ఈరోజు అయితే అమ్మవారిని మేమందరం అలంకరణ చేసినాం. సో నేను కూడా ఎల్లో పింక్ అసలు అనుకోకుండా కట్టుకున్నా, అది మ్యాచ్ అయిందన్నమాట. చూసారు కదా, మేము కూడా ఆ రోజు కొంచెం తక్కువ మంది వచ్చిల్లన్నమాట. సో అందుకని చెప్పి కుంకుమ పూజకు మేమందరం ఇట్లా మంగళహారతి తీసుకొచ్చుకున్నాం. ఇట్లా కూర్చొని పూజలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా రోజుగా 2 అవర్స్ కంపల్సరీ పడుతుంది అది. సో అందుకని ఈరోజు ఇట్లా పూజలు అయితే చేసినాం. చూసారు కదా, అక్కడ మ్యూజిక్స్ వాయిస్ వినబడతాయి అని చెప్పి మ్యూట్లో పెట్టేసినాం ఫ్రెండ్స్. ఇట్లా కలశాలు, నవగ్రహాలు పెట్టి చేస్తున్నారన్నమాట. అష్టోత్తరాలు చదివేటప్పుడు అమ్మవారి పాదాల దగ్గర అక్షంతలు వేసుకుంటా ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటా వేయాలన్నమాట. సో అందుకని చెప్పి మేమైతే ఇక్కడ అక్షంతలు అయితే వేస్తున్నాం. అక్షంతలు, పూలు రోజుకొక కలశానికి చేపిస్తున్నాను అన్నమాట పూజ. సో అట్లా నిల్చోమని అక్షంతలు అయితే ఏమంటే అందరైతే వేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే చేతులు అయితే గొడుగు లెక్క అమ్మవారికి పైన పెట్టమన్నారు. ఇటు ఇక్కడ ఒక చిన్న అమ్మవారు ఉన్నది. మళ్ళీ ఇటు విగ్రహానికి కూడా, అమ్మవారి విగ్రహానికి కూడా చేతు గొడుగు లెక్క పెట్టమన్నారు అన్నమాట. ఆ రోజు అన్నపూర్ణదేవి కాబట్టి మనిషికి ఒక రకం స్వీట్స్, ప్రసాదాలు అయితే చేసుకొచ్చినాం అన్నమాట. ఒక్కరు చేసుకొచ్చింది ఒక్కరు కాకుండా మనిషికి ఒక స్పెషల్ అయితే చేసుకొచ్చినాం. చూసారు కదా, అమ్మవారు ఎల్లో అండ్ పింక్లో చాలా అందంగా కనబడుతుంది కదా. ఇట్లా ఇవన్నీ ప్రసాదాలు పెట్టిన తర్వాత ఇప్పుడైతే లాస్ట్కు హారతి తీసుకొచ్చిల్లన్నమాట. హారతి నక్షత్ర హారతి ఫస్ట్ ఇదే సంవత్సరం తీసుకొచ్చిల్లు వాళ్ళు. సో అది అయితే హారతి ఇచ్చేటప్పుడు మంచిగా ఒక మ్యూజిక్, డప్పు, గంట
పెట్టి మంచిగా స్లో మోషన్లో తీసినాం అన్నమాట మేము. చూసారు కదా ఇట్లా నక్షత్ర హారతి ఇస్తాలన్నమాట పొద్దున సాయంత్రం మంచిగా సౌండ్ తోటి. ఆ మ్యూజిక్ పెడితే ఇంకా బాగుంటుంది కానీ పెట్టలేదు. సో చూసారు కదా ఫైనల్గా ఇది 3వ రోజు తీసిన వీడియో. అలంకరణ మొత్తం చేసిన తర్వాత ఈరోజు రెడ్ కలర్ సారీ అన్నమాట. రెడ్ కలర్ సారీ కట్టిన తర్వాత ఇప్పుడు మేమందరం మళ్ళీ ఇక్కడ పూజ దగ్గర కూర్చుంటున్నాం. అయితే రోజు కొందరు కుంకుమ పూజ అందని వాళ్ళు ఉంటారు కదా, చేసిన వాళ్ళు ఇట్లా లాస్ట్కు, చేయని వాళ్ళు అటుకొస్తా కూర్చోవాలని అనుకున్నాం. సో అట్లా కూర్చున్నాం అన్నమాట. చూసారు కదా ఫైనల్గా పూజన అయితే స్టార్ట్ అయింది. 9 గంటలకు వస్తా అన్నయ్య గారు, 9:30 అయిందన్నమాట. ఈరోజు లేట్ అయింది ఫ్రెండ్స్. చూసారు కదా అమ్మవారిని అయితే ఇట్లా పూలదండ కొత్తది వేసి అలంకరణ అయితే చేసినాం అన్నమాట. మళ్ళీ 6:30కి 7:30కి 8కి అట్లా వెళ్ళి చూసారు కదా. ఇప్పుడైతే ఫస్ట్ అయ్యగారు అయితే అందరికైతే బొట్టు అయితే పెడుతున్నాను అనమాట ఫస్ట్. సో అందుకని చెప్పి అందరూ అయ్యగారి దగ్గరికి పోవాలంటే మేమందరం కూర్చున్న వాళ్ళం వేసి మళ్ళీ బొట్టు అయితే పెట్టుకోవడానికి వెళ్తున్నాం. చూసారు కదా భద్రకాళి అమ్మవారి టెంపుల్లో ఎట్లా పెడతారో బొట్టు, అట్లనైతే ఇక్కడ కూడా అమ్మవారి టెంపుల్స్లలో అట్లనే పెడతారు. సో అందుకని చెప్పి మేమైతే బొట్టు పెట్టించుకొని మళ్ళీ పూజలను అయితే కూర్చుంటున్నాం. చూసారు కదా ఇప్పుడు ఫైనల్గా హారతి అయితే ఇస్తున్నాం అన్నమాట. ఎవరు తీసుకొచ్చుకున్న హారతి ఈ 3 రోజులలో చూసారు కదా ఇట్లా మంచిగా జరిగిందన్నమాట పూజ. రోజుకు ఒక అవతారం ఉంటుంది కదా, సో అట్లా ఏ రోజు అవతారానికి ఆ రోజు కలర్ చీర ప్రసాదాలు అయితే అందరు తీసుకొస్తున్నారు. విగ్రహదాత వాళ్ళు అయితే రావట్లేదు, వేరే విలేజ్ వాళ్ళు కూడా ఇచ్చారని చెప్పిన కాబట్టి వాళ్ళు అయితే రావట్లేదు. సో అందుకని చెప్పి మేమే రోజు మనిషికి ఒకటి ప్రసాదం అండ్ పూజనైతే ఇట్లా చేసుకుంటున్నారు అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఏదో పోయినప్పుడు కొంచెం కొంచెం తీసిన వీడియో ఇదైతే. నక్షత్ర హారతి మళ్ళీ హారతి ఇచ్చేటప్పుడు తీసిన వీడియో అన్నమాట. ఈరోజు తీసిన వీడియో ఇది. ఈరోజు అయితే చాలామంది వచ్చిళ్ళు, మీకు వీడియోలోనే చూస్తే అర్థమవుతుంది. చాలామంది వచ్చిళ్ళు అన్నమాట పూజ కాడికి. సో అందుకని చెప్పి ముందు ఒక ఇదివరకు ఓపెన్ ఉండే, ఇప్పుడు పరదా కట్టిల్లు. అందుకని చెప్పి చీకటి ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.